అతిథి దేవో భవ. ఇది మన తెలుగు వాళ్లకు కేవలం ఒక మాట కాదు, అది మన సంస్కారం, మన నరాల్లో జీర్ణించుకుపోయిన ఒక గొప్ప గుణం. మన తెలుగు రాష్ట్రాలకి పొట్టకూటి కోసం ఎవరు వచ్చినా వాళ్లను సోదరులా ఆదరిస్తాం. అందుకే మనం తెలుగు వాళ్లుగా పుట్టినందుకు ఎంత గర్వపడాలో చెప్పడానికి పక్క రాష్ట్రాల్లో జరుగుతున్న ఈ సంఘటనల గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇటీవల ఒక వేదికపై మాట్లాడుతూ తమిళనాడు బీజేపీ నాయకుడు అన్నామలై కొన్ని బాధాకరమైన నిజాలు బయటపెట్టారు. అక్కడ అధికారంలో ఉన్న డిఎంకే పార్టీ నాయకులు బీహార్ లాంటి రాష్ట్రాల నుండి పని కోసం వచ్చిన వాళ్లను ఎంత నీచంగా చూస్తారో ఆయన వివరించారు. వాళ్లను టాయిలెట్లు కడిగేవాళ్లు అని, మురికి కాలువలు తవ్వేవాళ్లు, వాళ్లకు మెదడు ఉండదు అని అవమానిస్తున్నారట. From state of Bihar, like DMK friends call, they say they are toilet cleaners. They are ditch diggers. ఎంత దారుణం! తమిళనాడులో తమిళ్ మాట్లాడకపోతే నీకు కనీస మర్యాద ఉండదు. తమిళనాడులోనే కాదు, ఈ మధ్య కర్ణాటకలో కన్నడ మాట్లాడట్లేదని, మహారాష్ట్రలో మరాఠీ మాట్లాడట్లేదని దాడులు జరిగిన వార్తలు విన్నాం. కొందరు నార్త్ ఇండియన్స్ కూడా తక్కువేం కాదు. సౌత్ ఇండియన్స్ అందరూ మద్రాసీలంటూ మన భాష, మన శరీర రంగు, ఆచార వ్యవహారాల గురించి కామెడీ చేస్తూ అవమానిస్తూ ఉంటారు. ఇలాంటి వార్తలు వింటుంటే కొంచెం బాధగానే ఉంటుంది. కానీ ఇక్కడే మనం ఒక్కసారి మన తెలుగు రాష్ట్రాల వైపు చూసి గర్వపడాలి. మన దగ్గర ఉత్తర భారతదేశం నుండి లక్షలాది మంది వచ్చి పని చేసుకుంటున్నారు. మనం ఎప్పుడైనా వాళ్ళను ప్రాంతం పేరుతో కించపరిచామా? హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం ఏ నగరం చూసినా అందరూ కలిసిమెలిసి బ్రతుకుతున్నారు. ఇదే కదా అసలైన భారతీయత అంటే. మిగతా రాష్ట్రాల వాళ్ళు మన భాషను, మన సంస్కృతిని గౌరవించినా అవమానించినా మన తెలుగు వాళ్ళు ఎప్పుడూ అందరినీ మన తోటి భారతీయులుగానే సమానంగా చూస్తాం. ఈ విషయంలో తెలుగు వాళ్ళు దేశానికే ఆదర్శం. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే రాజకీయాలు మనకు అవసరం లేదు. అందరినీ కలుపుకుపోయే మన తెలుగు సంస్కృతిని చూసి మిగతా రాష్ట్రాలు ఎంతో నేర్చుకోవాలి. ఈ విషయంలో ఒక తెలుగు వాడిగా మీరు గర్వంగా ఫీల్ అవుతున్నారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియోను ప్రతి తెలుగు వాడికి చేరేలా షేర్ చేయండి. జై హింద్.